అమ్మయ్య, ఎవర్రా మనల్ని రక్షించింది? ఇంకెవర్రా, మన వల్లభదేవుడే. మన శ్రీకాకుళం యువరాజా, నూరేళ్లు వర్తిల్లు నాయన. వల్లభదేవునకు, శ్రీకాకుళం యువరాజునకు, వల్లభదేవునకు. సేవించుగా వచ్చిన తీర్థ ప్రజలు అందరూ ఆలకించండి. శ్రీ శ్రీ సుచంద్ర చక్రవర్తుల వారు తమ రాజ సర్వస్వాన్ని మన శ్రీకాకుళ దేవునికి అర్పింపనున్నారు. ఈ మహోత్సవమును కరుణార విలగించి ధన్యులు కండహో. జయ హే జయ హే జయ శ్రీకాకుళ దేవా, జయ శ్రీకాకుళ దేవా, జయ హే జయ హే జయ శ్రీకాకుళ దేవా.
అరుణ, నా ఆశయాన్ని ఎంత చక్కగా నివేదించావు మా స్వామికి. దేవుడు ప్రసన్నుడైనాడు. అర్జునదేవ, ఇంక నా కర్తవ్యము నిర్వహించుకుంటాను. సింహాసనమును స్వామి చరణ సన్నిధికి తెప్పించండి. చిత్తం మహారాజా. శ్రీకాకుళేశ్వర, ఈ క్షణము వరకు నీవు మా దేవుడవు మాత్రమే. ఇక నుంచి మా ఆంధ్రుల ఏకైక నాయకుడవై ప్రకాశించవలసిన అవసరం వచ్చింది స్వామి. ఈర్ష్యాహంకార స్పర్ధలతో ఒకరి పతనమునొకరు కోరుతూ దేశ విచ్ఛిత్తికి కారకులగుతున్న మా ఆంధ్రులను ఉద్ధరించి మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించు బాధ్యత నీదే. ఈ దృఢ సంకల్పముతోనే ఈ రాజ్యమును నీకు అర్పిస్తున్నాను. ఇదే సింహాసనం, ఇదే కిరీటం. మహారాజా, ఈ అపూర్వ యజ్ఞమును చేసి మీరు రాజర్షులైనారు. నేను సకల రాజపురుషులు తమ ఆజ్ఞయే దైవశాసనముగా మహాంధ్ర సామ్రాజ్యమును స్థాపించగలమని ఇదే ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! ఆంధ్రనాయక శ్రీకాకుళేశ్వరునికి జై! బలదేవా, ఏమి నీ మౌనం? నీవు నా కుమారుడిపై ఉండి కూడా ఈ మహాధర్మమును వ్యతిరేకిస్తున్నావా? మహిమంటే ఆ దీపం నిలుస్తుందా? ఆ నాగ నిశుంభుడు మన రాజ్యానికి వీడని పీడగా దాపరించాడు. ఈ సమయంలో దేశ రక్షకులైన మీరే అస్త్ర సన్యాసం చేసి కూర్చుంటే శత్రు విజృంభణ నరికట్టేది ఎవరు? దేశం గతి ఏం కాను? బలదేవా, నీ ఉత్సాహము దేశాభిమానము ప్రశంసనీయములే. కాని నా మాట కూడా విను. ఆ నాగనిశుంభుని రాక్షసానికి మన రాష్ట్రమే కాదు, ఆంధ్రదేశం యావత్తూ గురైంది. మనం ఏమాత్రం ఏమరినా మన జాతికి సర్వనాశనం తప్పదు. అదే నాన్నగారు, ఈ సమయంలో మన వైరాగ్యం ఏ మాత్రం ప్రయోజనకారి కాజాలదనే నానుమాను. ఇది వైరాగ్య